కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం. ముఖ్యంగా రాష్ట్రంలోని కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారన్నమాట. తిరుపతి కార్మిక కార్మిక రాజ్య బీమా ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాకు, అత్యవసర విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. గత సంవత్సరం నవంబర్లో ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడు ఉన్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుంచి ప్రస్తుతం 350కి పెరగడం, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్ సంఖ్య 30 నుంచి 50కి పెరగడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నమాట. సూపరింటెండెంట్ శ్యాంబాబుకు సన్మానం కూడా చేసి 5 లక్షల సొంత ఖర్చుతో ల్యాబ్ కిట్స్, రీఏజెంట్స్, ఇతర పరికరాలను కూడా సమకూర్చడంపై సేవలు సమకూర్చడంపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబుని అయితే అభినందిస్తూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సన్మానించారన్నమాట సాల్వాతోటి. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు, డిస్పెన్సరీలు తిరుపతి ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకొని కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పిలుపునైతే ఇచ్చారు. గత 6 సంవత్సరాలుగా పైగా రాయలసీమ, నెల్లూరు వంటి జిల్లాల ఈఎస్ఐ కార్మికులకు అందరినీ ద్రాక్షగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సెకండరీ, అదేవిధంగా టెరిషరీ రెఫరల్ వైద్య సేవలు మరికొన్ని రోజులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికులకు మెరుగైన ల్యాబ్ పరీక్షలు అంటే సర్వీసులు, ఇన్పేషెంట్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లయితే చెప్పారు మంత్రి గారు. అలాగే రాష్ట్ర బీమా వైద్య శాఖలో గత 15 ఏళ్ళుగా భర్తీకి నోచుకొని నర్సింగ్, పారామెడికల్ పోస్టులకు భర్తీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఏదేమైనా కార్మికులకు సంబంధించి ఆరోగ్యం సంబంధించి ఎక్కడా కూడా రాజీ పడమని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.